ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలు, మన అదృష్టమో కానే కాదు కదా. కేవలం దేవుని కృప. తండ్రి కునుకకుండా, నిద్రపోకుండా, కనురెప్ప పాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మనల్ని కాపాడబట్టే కదా. మనకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఎంతో మంది మరణిస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా యుద్ధంలో మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తూనే ఉన్నాం. మనం అయినా సరే మనం క్షేమంగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృపే కదా. మరి అంత భద్రంగా కాపాడుతున్న తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? ఏదో లైట్గా అయ్యా మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రం అయ్యా, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రం అయ్యా అలా చెప్పొద్దు. మనసంతా కృమ్మరించండి. మనసంతా కృమ్మరించి తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్దామా? అలాగే మీరు ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక సమస్య తండ్రి పాదాల దగ్గర పెట్టాము అంటే ఖచ్చితంగా తండ్రి జవాబు పంపిస్తాడు అని నమ్మకం, విశ్వాసంతో ఉంటేనే మన ప్రార్థనకు జవాబు, సమస్యకి పరిష్కారం మనం పొందుకుంటాము. అపనమ్మకం, అవిశ్వాసంతో మాత్రం ఉండొద్దండి. నిరీక్షణ కోల్పోవద్దు. ఖచ్చితంగా నా తండ్రి నన్ను ఈ సమస్యల నుంచి బయటకు తీసుకొస్తాడు అని మనం గట్టిగా నమ్మితేనే ప్రార్థనకు జవాబు పొందుకుంటాము. ఎవరు ఎన్ని చెప్పినా సరే, 100 మంది మన పక్కన ఇక ఆ సమస్య పోదు, ఇక మీ పరిస్థితి అంతే అని ఎంతమంది అన్నా సరే మన నిరీక్షణ మనం కోల్పోకూడదు. నా తండ్రి ఉన్నాడు, పరిస్థితులన్నీ మార్చగల తండ్రి నా తండ్రి ఉన్నాడు. ఖచ్చితంగా నా తండ్రి నన్ను ఈ సమస్యల నుంచి బయట పడేస్తాడు అంతే అని మనం ఫిక్స్ అయ్యాము అంటే గట్టిగా ఇక భయం అనేది ఉండదు, ఆ ధైర్యం అనేది మనం పొందుకుంటాము. కాబట్టి ఎన్ని సమస్యలున్నా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. మనం ప్రశాంతంగా ఉంటున్నాము అంటే మన తండ్రి మీద మనకి నమ్మకం, విశ్వాసం బలపడిందనే అర్థం. అదే సమస్య గురించి మీరు ఆలోచిస్తున్నారంటే దేవుని మీద నమ్మకం, విశ్వాసం లేదు అని అర్థం. కాబట్టి భయపడద్దు. ఎంత భయంకరమైన సమస్య అయినా పరిష్కరించగల శక్తి గల తండ్రి మనకున్నాడు. అంత గొప్ప తండ్రి మనకున్నప్పుడు అంత పెద్ద సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడంటే తండ్రి ఎంత శక్తిగల తండ్రి. అంత శక్తిగల తండ్రి మనకున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? మనం ఎందుకు అధైర్యపడాలి? అంత పెద్ద సముద్రం ముందు మనకున్న సమస్యలు ఎంతండి, మనకున్న శ్రమలు ఎంత? చాలా చిన్నవి కదా. అంత పెద్ద సముద్రమే తండ్రికి లోబడింది. తండ్రి మాట విన్నప్పుడు మన సమస్యలు తీసేయడానికి తండ్రికి ఎంతోసేపు పట్టదు. కానీ అయినా ఇప్పుడు కూడా జవాబు పొందుకోలేదు అంటే మనం ఎక్కడో జారిపోతున్నాం. అది పరిశీలన చేసుకోమని తండ్రి మనల్ని హెచ్చరిస్తున్నాడు. లేకపోతే ఇంకా మనం ఓర్పు, సహనం మనకు అలవాటు అవ్వాలని ఇలాంటి సమస్య మళ్ళీ రిపీట్ అయిందనుకో మళ్ళీ మనం టెన్షన్ పడతాం. తండ్రికి ఇష్టం ఉండదు. ఆ ఓర్పు, సహనం, ధైర్యం, విశ్వాసం అలాగే స్థిరంగా ఉండాలని ఒక్కొక్కసారి జవాబు లేటుగా పంపిస్తాడు తండ్రి. అంత మాత్రానికే నిరీక్షణ కోల్పోయి అసలు నాకు ఇంకే దిక్కుతోచట్లేదు, నడి సముద్రంలో ఉన్నట్టుంది అనుకుంటే ఎలా? ఆ సముద్రాన్ని చీల్చి ఆయన ప్రజల్ని సముద్రం మధ్యలో ఆరిన నేల మీద నడిపించాడు తండ్రి. అంత శక్తిగల తండ్రి నాకున్నాడు. ఈ సమస్యలనే సముద్రం మధ్యలో నేనున్నాను. ఆరిన నేల మీద సముద్రాన్ని 2గా చీల్చిన సమస్యలు తీసివేసి నన్ను ఆరిన నేల మీద నడిపించలేడా? ఖచ్చితంగా నడిపిస్తాడు అని విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవముగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేల స్తుతిస్తోత్రం నా ప్రభా. గడిచిన రాత్రంతా మేము ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది మీరిచ్చిందే నా తండ్రి. ఏ పాటి వారం నా ప్రభా, మేము అడిగినా మాకు ఇవ్వడానికి మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా. మీరు కురకకుండా, నిద్రపోకుండా, కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. ఈ నూతన దినంలో మేము క్షేమంగా సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే నా ప్రభు. ఏ పాటి వారం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి? మా మీద మీ దృష్టి పెట్టి ఇంత భద్రంగా మమ్మల్ని కాపాడి ఈ నూతన దినంలో మేము సజీవులుగా మమ్మల్ని ఉంచడానికి మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా. మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు, మంచి తెలివి జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా నా ప్రభా ఎంతో మంది
ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. యుద్ధాలలో ఎంతో మంది మరణించారని, చిన్న చిన్న పిల్లలు కూడా మరణించారని ఎన్నో భయంకరమైన వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మా మీద జాలిపడి, మా మీద కనికరపడి నా ప్రభ, మా మీద మీ దృష్టి ఉంచిన తండ్రి, మమ్మల్ని సజీవంగా ఉంచిన దేవా, మీకే స్తుతి 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 స్తోత్రం నా ప్రభ. ఎందుకయ్యా యేసయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా? ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారో నా తండ్రి, ఎవరెవరైతే కన్నీరు కారుస్తున్నారో, వారి సమస్యల కోసం నా ప్రభు దుఃఖంతో ఉన్నారు నా తండ్రి, ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించమని అడుగుచున్నాను నా తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాన్ని నా ప్రభు మీరు తట్టండి నా తండ్రి. ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించమని అడుగుచున్నాం ప్రభు. కుటుంబాల్లో ఉన్న గొడవలు తీసివేయండి. కోపాలు, ద్వేషాలు, అసహనాన్ని ప్రభు, మనస్పర్ధలను తీసివేసి ప్రతి ఒక్కరి కుటుంబం మీ శాంతితో నింపమని అడుగుచున్నాము నా ప్రభా. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను అన్నారు. మీ శాంతి మా కుటుంబంలో ఉంటే చాలు నా తండ్రి. ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే ప్రశాంతంగా సమాధానంగా ఉంటారు. ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా అన్ని సమస్యలు ఉన్నాయి, అయినా సరే అంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా మీ శాంతితో నా ప్రభా ఆ కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం, మీరెంత సహించారు, మీరెంత క్షమించారు. మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేశారు, వాళ్ళ తరపున మీరు క్షమాపణ అడిగారు. ఎంత గొప్ప సున్నితమైన మనసు నా తండ్రి, ఎంత జాలి గల మనసు నా ప్రభా మీది. అలాంటి మనసు, అటువంటి మనసు మాకు అనుగ్రహించండి నా తండ్రి. మమ్మల్ని ఒక్క మాట అంటేనే మేము తిరిగి మాట అనేదాకా మేము ఓర్పుగా ఉండలేము నా తండ్రి. మా మనసు ఊరుకోదు నా ప్రభా. కానీ నా తండ్రి ఒక్క తప్పు మీరు చేయలేదు, అయినా సరే మిమ్మల్ని ఎంత అవమానించారు, ఎంత హింసించారు, ఎంత బాధ పెట్టారు. అయినా సరే ఒక్క మాట మాట్లాడలేదు. ఇంకా వాళ్ళ తరపున మీరు క్షమాపణ అడిగారు. ఎంత గొప్ప మనసు నా తండ్రి. అటువంటి హృదయాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించండి. మిమ్మల్ని అడిగే అర్హత, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, కరుణగల దేవా, మరి మేము వేటి గురించి అడగాలి, అవి అడగలేకపోతున్నాం. వేటి గురించి అడగక్కర్లేదు, అవే అడుగుతున్నాం నా తండ్రి. మాకు ఏది అవసరమో, మాకు ఏది కావాలో, దేని గురించి మీ దగ్గర మొరపెట్టాలో నా కృప మాకు మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. తెలివి జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు నా కృప. ఈ లోక జ్ఞానం మాకు వద్దు నా తండ్రి. మీ జ్ఞానంతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా కృప. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనా సరే, ఎంత ఆరోగ్యం క్షీణించిపోయినా సరే, మీ నుండి మాత్రం దూరం అవ్వాలనే ఆలోచన మాకు రానివ్వద్దు నా కృప. మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు నా తండ్రి. ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదురైనా సరే యోబు గారి వలె మీ పాదాల దగ్గర కనిపెట్టుకొని ఉండే హృదయాలను మాకు ఇవ్వండి నా ప్రభా. మీ నుండి దూరం అయ్యే పరిస్థితి మాకొద్దు నా తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబంలో నూతన ఆశీర్వాదాన్ని మీరు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి గృహాన్ని నా ప్రభా మీరు దర్శించండి నా తండ్రి. ప్రతి ఒక్కరి గృహంలో ఉన్న అపవాద శక్తులు, సాతాను శక్తులు, దురాత్మ శక్తులు, చేతబడి శక్తులను యేసు నామములో బంధించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా ప్రభా మీ ఎడల భయము, భక్తి కలిగించండి. ప్రతి ఒక్కరు మీరు చేసిన వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు నా ప్రభా ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా సరే నా తండ్రి, ఒకప్పుడు నేను ఎక్కడ ఉండేవాడిని, ఒకప్పుడు నేను ఎక్కడో ఉండేదాన్ని, అక్కడి నుంచి ఆ స్థితి నుంచి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడు, ఇంత ఆశీర్వదించాడు నా తండ్రి అని నా ప్రభా మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలని, అటువంటి హృదయాలు, నూతన హృదయాలు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభా. మీరు చేసిన ఏ మేలు మర్చిపోనివ్వద్దు నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఇంకా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి. మీ జ్ఞానంతో బిడ్డలు నింపారు కాబట్టి ఖచ్చితంగా బిడ్డలు మంచి మార్క్స్ పొందుకుంటారు అనే విశ్వాసంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా ప్రభా. మరి వారి బిడ్డల భవిష్యత్తు గురించి ప్రార్థించమన్నప్పుడు, బిడ్డల కుటుంబాల గురించి ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి, ఆ కుటుంబాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో నాకైతే తెలియదు నా తండ్రి. నేనే పాటుగానే నా ప్రభా ఆకాశం వైపు కన్నులైతే చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా.
బిడ్డలు నా తండ్రి మరి మీ మీదే ఆధారపడాలి, మీ వైపు తిరిగే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించిన నా ప్రభ. కుటుంబాల్లో నా ప్రభ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీకు మాత్రమే తెలుసు. బిడ్డల హృదయాల్లో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఆ కుటుంబాల్లో నా ప్రభ ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే వాటిని మార్చివేసి ఆశీర్వాదకరంగా బిడ్డలు మార్చబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, డిఎస్సి జాబ్ రావాలని ఎవరైతే కోరుకుంటున్నారో, స్టాఫ్ నర్స్ నా తండ్రి ఎవరైతే కోరుకుంటున్నారో, ఇంకా నా ప్రభ మరి ఎగ్జామ్స్ రాసి మంచి సీట్ రావాలని ఎవరైతే, ఫ్రీ సీట్ రావాలని ఎవరైతే కోరుకుంటున్నారో నా ప్రభ ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండే అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితాల్లో జరిగించండి. మీరు కార్యం చేసే వరకు బిడ్డల ఓర్పు, సహనం, విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో నా ప్రభ, మరి ఉద్యోగం పోగొట్టుకున్నారు, తిరిగి నా ప్రభ మరి పోగొట్టుకున్న ఉద్యోగాన్ని ఒకవేళ బిడ్డలో తప్పు ఉంటే బిడ్డలు క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి నా ప్రభ, వారు చేసిన తప్పు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి క్షమాపణ అడిగే హృదయాన్ని ఇచ్చి నా ప్రభ తిరిగి నా ప్రభ వారి ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభ మరి ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి. మీరుంటే చాలు నా ప్రభ. ఎంతమంది వాళ్ళకు పోటీగా వచ్చిన బిడ్డలే, మీ బిడ్డలే నా తండ్రి సెలెక్ట్ అవుతారు నా ప్రభ. అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితాల్లో జరిగించండి. ఆ బిడ్డల భవిష్యత్తు మీ చేతుల్లో పెడుతున్నాం నా తండ్రి. మీ చేతికి అప్పగించిన తర్వాత మాకు ఇంకా ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా ఉండేలా మా హృదయాలు నా ప్రభ మీ వైపు త్రిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరెవరైతే నా ప్రభ విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. మరి విడిపోయే వరకు నా ప్రభ పరిస్థితి అంతవరకు ఎందుకు వచ్చిందో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభ ఒకవేళ మీ మాట చొప్పు నడుచుకోకుండా లోకస్తులాగా నా ప్రభ ఆలోచించుంటే క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, కరుణగల దేవా, ఏ భార్యాభర్తలైతే నా ప్రభ కలవాలని, కలిసి ఉండాలని కోరుకుంటున్నారు నా తండ్రి, ఆ మనసు ఇచ్చింది మీరే నా ప్రభ. మనసులు కరిగింప చేయగల శక్తి నా ప్రభ, మనసులు మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మరి కఠినమైపోతున్న వారి హృదయాలు కరిగింప చేసిన ప్రభ, భార్యాభర్తలు ఒకరి మీద ఒకరికి నా ప్రభ నూతన ప్రేమని, నూతన నమ్మకాన్ని పుట్టించి నా తండ్రి బిడ్డల ప్రభ మరలా మీ చిత్తంలో బిడ్డల జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. మరి నేను ఒంటరి వాడిని అయిపోయాను, ఒంటరి దాన్ని అయిపోయాను అనే ఆలోచన బిడ్డలకు రాకుండా, తప్పు నాదే, నేనే ఎక్కడో జారిపోయి ఉంటాను, నా తండ్రి మాట చొప్పు నేను నడుచుకోలేదేమో, అందుకే మాకు ఈ పరిస్థితి వచ్చింది అని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభ కోర్టు కేసుల కోసం తిరుగుతున్నారో నా తండ్రి, మీ బిడ్డల పక్షాన మీరుంటారనే ప్రభ ఆ ధైర్యాన్ని బిడ్డలకు ఇవ్వండి. న్యాయాధిపతి నాకున్నాడు నా తండ్రి, నా పక్షాన నా తండ్రి ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి? నా ముందు ఎంతమంది ఉన్నా సరే నేను భయపడను. న్యాయాధిపతి నాకు న్యాయం చేసేవాడు నా తండ్రి, మనుషుల మీద నేను ఆధారపడను అనే విశ్వాసాన్ని ప్రభ బిడ్డలు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ బిడ్డల పక్షాన మీరుండే నా ప్రభ న్యాయం జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరి దగ్గర మోసపోకుండా బిడ్డలు నా ప్రభ ఎవరు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా తండ్రి, మరి ఏ సీజన్లో ఏ పంట వేయాలి, వేసిన పంట ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ప్రతి విషయంలో నా ప్రభ మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం. మరి అకాల వర్షాలతో బిడ్డలు నష్టపోకుండా నా తండ్రి, మరి ఒకవేళ నష్టపోయినా కూడా తిరిగి లాభాల్లోకి మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుచున్నాం ప్రభా. మరి బిడ్డలకు నా ప్రభ మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారికి ఇచ్చిన భూమిని నా ప్రభ మీ ఆశీర్వాదంతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు ఆశీర్వదిస్తే చాలు నా ప్రభ. ప్రపంచం అంతా కరువు వచ్చిన బిడ్డలు మాత్రం సమృద్ధిగా కలిగి ఉంటారు, సమృద్ధిగా పొందుకుంటారు, పంటనే సమృద్ధిగా పంట కోస్తారు నా తండ్రి. ఎందుకంటే మీ ఆశీర్వాదం ఆ భూమిలో ఉంది కాబట్టి నా తండ్రి. అటువంటి కృప బిడ్డలకు అనుగ్రహించండి. ఆ కుటుంబస్తులకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా ప్రభ దూర ప్రాంతాలకి నా తండ్రి పనుల కోసం వెళ్తున్నారో వారి పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. నీ పక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము మీ వద్దకు రాదు అని చెప్పారు. రానివ్వరు నా ప్రభ.
ప్రభా. ఇప్పటి వరకు ఎలాంటి ఆపదకీడు మా దగ్గరికి రాకుండా ఇంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడుతున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డలకు కూడా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభు ఆర్మీలో ఎవరైతే యుద్ధాలకు వెళ్తున్నారో బిడ్డలకు మీరే తోడుగా ఉండండి. మీ బిడ్డల పక్షాన మీరే యుద్ధం చేసి నా ప్రభా మరి వాళ్ళ మనసులో మరి ఎవరైతే నా ప్రభు ద్వేషంతో ఉన్నారో ఆ కఠినమైపోతున్న హృదయాలను కరిగింపచేసి నా తండ్రి శాంతి సమాధానంతో బిడ్డలను హృదయాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరు ఎలాంటి ఇబ్బందులు ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మీ బలము శక్తితో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు యవన కాలంలో మీ కాడిని మొయటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవా యవనస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు, అది తప్పు కాదులే అని సమర్థించుకుంటున్నారు నా తండ్రి. మళ్ళీ మీ మందిరానికి వచ్చేవాళ్ళే మీ ఎడల భయం భక్తి కలిగి ఎలా నడుచుకోవాలో బిడ్డలకు నేర్పించిన నా ప్రభా. ప్రతి యవనస్తుడు యోసేపు వలె, ప్రతి యవనస్తుడు ఎస్తేరు వలె తగ్గింపు దీన మనసుతో కలిగి జీవించేలా మీ కృప అనుగ్రహించండి. మరి తల్లిదండ్రుల మాటకు లోబడాలని మనసుని భయాన్ని భక్తిని కలిగించండి నా ప్రభ. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్యమంతుడు వగినట్లు నీ తండ్రి నీ తల్లిని సన్మానించుకో అన్నారు. బిడ్డల మాటలు వినట్లేదని, చెప్పిన మాట వినట్లేదని తల్లిదండ్రులు ఎంతో మంది బాధపడుతున్నారు. తప్ప మాదైనా తండ్రి మా ఇష్ట ప్రకారం నా ప్రభ బిడ్డలు పెంచుకున్నాము. మీకు భయపడి నా తండ్రి మీ మాట చొప్పున బిడ్డలు పెంచకుండా నా ప్రభ మా ఇష్ట ప్రకారం మేమే నా తండ్రి బిడ్డలు సరైన దారిలో పెంచకపోవడం మాదే తప్పు నా ప్రభ. మేం చేసిన తప్పు ఇప్పుడు బాధ మేమే పడుతున్నాం. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా కరుణగల దేవా మా మీద జాలిపడి కనికరపడి ఎవరైతే బిడ్డలు మాటలు వినట్లేదు నా ప్రభ వారి హృదయాలు మార్చేసి లోబడే మనసు బిడ్డలకి ఇవ్వండి. నూతన హృదయాలు బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరు నా తండ్రి వారు చేసే పని చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. సమృద్ధిగా బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మరి జీతం తక్కువైనా సరే మీ ఆశీర్వాదం బిడ్డలకు ఉంటే చాలు నా ప్రభా. ఆ కుటుంబంలో ఏ లోటు ఉండదు, అంత సమస్తము సమకూడి జరిగిద్ది నా ప్రభా. మీ కృప నా తండ్రి మీ ఆశీర్వాదంతో కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఎడల భయము భక్తి కలిగి ఎలా జీవించాలో వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం నడవట్లేదు నా ప్రభా. ఎలా నడవాలో కూడా తెలియట్లేదని ఎంతో మంది బాధపడుతున్నారు. బిడ్డలకి గ్రహించుకునే హృదయాన్ని తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి. సరైన దారిలో ఎలా నడవాలో వాక్యం ప్రకారం వాళ్ళ జీవితాలు ఎలా మార్చుకోవాలో బిడ్డలకు నేర్పించిన నా ప్రభా. నేను చెప్తే బిడ్డలకు అర్థం కాదు, నేనే పాటిదాన్ని నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులైన మీరెక్కడ నా ప్రభా. మీరు బిడ్డలతో మాట్లాడి వారి జీవితాలు సరైన దారిలో నడిపించుకునేలా భయము భక్తి తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అని చెప్పిన దేవా. బాల్యంలో ఉన్నప్పుడే మా బిడ్డలు మీ ఎడల భయమ భక్తి కలిగి నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డలు ఎక్కడ చదివించాలి, ఏ కాలేజీలో చేర్చాలి, ఎలా చదివించాలి, ఏ ఆఫీసులో ఉద్యోగం చేయాలి అని నా ప్రభ లోకస్తులాగా మేము ఆలోచించలేకుండా మా బిడ్డలు మీకు దగ్గర అవ్వాలి, మీకు లోపడాలి, మీ మీదే అనుకోవాలి నా తండ్రి. బాల్యంలో ఉన్నప్పటి నుంచే మీ బిడ్డలు ఎంతో మంది నా ప్రభ మీరు చక్కగా పెంచుకుంటే నా తండ్రి మీకు దూరం కానివ్వకుండా, వాళ్ళు ముసలి వాళ్ళైనా సరే మీ నుండి దూరం కానివ్వలేదు నా ప్రభు. అటువంటి ధన్యత మా బిడ్డలకు అనుగ్రహించండి. మేమేదో నీతిమంతులం అని కాదు నా తండ్రి, అయినా ఆశ మా బిడ్డలు కూడా అలా నా తండ్రికి దగ్గర అవ్వాలని ఆశ కలిగించిన దేవా. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభ మరి దావీదు గారి వలె బాల్యంలో ఉన్నప్పటి నుంచే మిమ్మల్ని స్తుతించడం, మిమ్మల్ని ఆరాధించడం, పెద్దవాళ్ళైనా సరే మీ నుండి దూరం అవ్వకుండా నా ప్రభా మరి మీరు చేసిన మేలు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాడు దావీదు గారు. అటువంటి మనసు అటువంటి ధన్యత మా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ లోకంలో వాళ్ళు ఫెయిల్ అయినా పర్వాలేదు, కానీ మీకు దగ్గర అయితే చాలు నా తండ్రి. ఈ లోకంలో వాళ్ళ ఫ్యూచర్ లేకపోయినా పర్వాలేదు, కానీ మీ ఎడల భయము భక్తితో నడుచుకుంటే చాలు నా ప్రభు. అంతకన్నా మాకే వద్దు నా తండ్రి. అంత గొప్ప ధన్యత మా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి కుటుంబాల్లో ఉన్న సమస్యలన్నీ తీసివేయమని అడుగుచున్నాం ప్రభా. అప్పులు ఆర్థిక సమస్యలైనా సరే నా తండ్రి వాటిని మార్చివేయగల శక్తి మీకు మాత్రమే ఉంది. మీరు ఆ కుటుంబాల్లో అద్భుత కార్యం జరిగించే వరకు చేసే వరకు బిడ్డలకి ఓర్పు సహనాన్ని విశ్వాసాన్ని బలపరచున్న ప్రభా. మరి ప్రార్థనకి జవాబు రావట్లేదు, నిరీక్షణ కోల్పోతున్నారు.
అటువంటి మనసు నిరీక్షణ కోల్పోయేలా, విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండే హృదయాలను బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం ప్రభా. మీరు కార్యం చేసే వరకు ఓర్పు సహనంతో నా ప్రభా మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాలని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరు ఎంత పొజిషన్ లో ఉన్నా, ఎంత మంచి శాలరీ సంపాదిస్తున్నా, ఎంత పెద్ద ఆఫీసులో పనిచేస్తున్నా కూడా, ఎంత గొప్ప స్థితిలో ఉన్నా కూడా నా ప్రభా తగ్గింపు మనసు, దీన మనసు కలిగేలా జీవించాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. ఎంత మంచి పొజిషన్ వచ్చినా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానం కానే కాదమ్మా. నా తండ్రి నా మీద జాలిపడి నాకు అనుగ్రహించాడు. నేనే పాటిదాన్ని, నేనే పాటివాడిని, ఇంత గొప్ప ధన్యత నాకు ఇవ్వడానికి నేనెంత, నా భక్తి ఎంత అని తగ్గింపు దీన మనసు కలిగేలా నడుచుకోవాలి బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. ఓర్పు సహనాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. అలాగే నా తండ్రి, ఎవరైతే ఈ రోజు నా ప్రభా జన్మదినం జరుపుకుంటున్నారో నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు నా ప్రభా బిడ్డల మీద ఉంచమని, బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా బిడ్డలు క్షేమంగా ఉన్నారంటే అది మీరిచ్చిన కృపే నా తండ్రి. అలాగే నా ప్రభా మరి ఈ నూతన సంవత్సరంలో కూడా నా ప్రభా మీ కృపతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. నూతన సంవత్సరంలో నూతన ఆలోచనలు బిడ్డలకు ఇవ్వండి, నూతన హృదయాలను బిడ్డలకు ఇవ్వండి, నూతన తలంపులు, నూతన జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం ప్రభా. మరి గడిచిన సంవత్సరాలంతా బిడ్డలు ఎలా జీవించారు మాకైతే తెలియదు, మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ లోకంలో జీవించుంటే ఆ లోక ఆశలు తీసివేసిన ప్రభా మీకు దగ్గర అయ్యేలా మీ కృప అనుగ్రహించండి. ఈ సంవత్సరం నుంచి మీకు దగ్గర అవ్వాలి, మీ ఎడల భయం భక్తి కలిగి నడుచుకునే హృదయాలని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేసే ప్రతి పనిలో నా ప్రభా మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం. ప్రతి విషయంలో మీ మీదే ఆనుకునే నూతన హృదయాలని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి విషయంలో కూడా ఎన్ని సమస్యలు వచ్చినా సరే మీ నుండి మాత్రం దూరం అవ్వాలి అనే ఆలోచన ప్రభా బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభా మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారో, మరి బిడ్డలిద్దరికి నా ప్రభా భార్య భర్తను నా ప్రభా మీ కృపలో నా తండ్రి ఆశీర్వదించి వారికి ఇచ్చిన బిడ్డలు కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న నా ప్రభా ఆ కుటుంబంలో ఏవైనా సరే లోటుంటే నా తండ్రి మీరే ఆ కుటుంబంలో ఉండి నా ప్రభా ఏ లోటు లేకుండా వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. మరి బిడ్డలకి ఏదైనా ప్రభా ఏదైనా విషయంలో మనస్పర్ధలు వచ్చుంటే వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలో, ఇద్దరు సమాధానంగా ఎలా ఉండాలో బిడ్డలకి తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి, భార్యను ప్రేమించే మనసు, నూతన మనసుని, నూతన ఆలోచన, నూతన హృదయాలను ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. గడిచిన సంవత్సరాలు ఎలాగ జీవించారు మీకు తెలుసు నా తండ్రి. ఒకవేళ మీకు దూరంగా జీవించుంటే ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరైన ప్రభా ప్రతి విషయంలో మీ మీద ఆధారపడే భార్య భర్త ఇద్దరు కలిసి నా ప్రభా మీ సన్నిధికి వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి విషయంలో ఇద్దరు ఒక మాట మీదే బిడ్డలు నడుచుకునేలా మీ ఎడల భయము భక్తి కలిగి జీవించే హృదయాలని, నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించిన నా ప్రభా వారు చేసే ప్రతి పనిని నా ప్రభా మీరు ఆశీర్వదించమని నా ప్రభా అడుగుచున్నాం నా తండ్రి. వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి మీకే స్తోత్రం. ఒకవేళ బిడ్డలు లేకపోతే ఏ నూతన సంవత్సరంలో బిడ్డల గర్భాన్ని తెరిచి నా తండ్రి నూతన సంవత్సరంలో నా తండ్రి నూతన బహుమానాన్ని మాకు అనుగ్రహించాడు అని నా ప్రభ గొప్ప సాక్ష్యాన్ని మేము పొందుకునేలా మీ కృప అద్భుత కార్యాన్ని జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నారు నా తండ్రి. బిడ్డలు నా ప్రభ విశ్రాంతి లేకుండా కష్టపడుతున్నారు, అనారోగ్య పాలవుతున్నారు నా తండ్రి. మీ వద్దకు రమ్మన్నారు, మీ దగ్గరకు రాకుండా మా సొంత జ్ఞానంతో మేము కష్టపడతాంలే అనుకుంటున్నారు నా తండ్రి. తీరా చివరికి వచ్చేసరికి మరి విశ్రాంతి లేకుండా మరణం దాకా వెళ్ళిపోతున్నారు. అటువంటి పరిస్థితి మీ బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. మీ మీదే ఆధారపడి మీ చేతికి అప్పగించే బిడ్డలు ప్రశాంతంగా ఉండేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం. అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.